ఆయన సన్నిధికి దూరం అవుతారో వారు దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకుంటారు. వారు శాపగ్రస్తమైన ప్రదేశంలోకి వెళ్ళిపోయారు, శపించబడ్డారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఎవరైతే దేవుని విడిచిపెడతారో, దేవునికి దూరం అయిపోతారో, దేవుని సన్నిధికి దూరం అయిపోతారో వారు శాపగ్రస్తులుగా మారతారని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఈ విధంగా మనం మారడానికి వీల్లేదు, మనం ఈ విధంగా ఉండడానికి వీల్లేదు. లోతుతో ఉన్నటువంటి వారు అబ్రహాము దగ్గర ఉన్నట్లయితే వారు కూడా ఆశీర్వదించబడేవారు. ఎందుకు మరి అబ్రహాము దగ్గర ఉంటే ఆశీర్వదించబడేవారంటే అబ్రహాము కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు. అబ్రహాము దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఎంతో గొప్ప దేవుడు ఆయన. ఎందుకు అబ్రహాం దగ్గర ఉంటే ఆశీర్వదించబడేవారంటే అబ్రహాం అంట గొప్ప ప్రార్థనాపరుడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ప్రార్థించేవాడు, ఏ ప్రాంతానికి వెళ్ళినా